నాకు ఇక్కడ ఇడ్లీ ఈరోజు రుబ్బి రేపు వేసుకోవాలంటే కుదరదండి. ఎంత రుబ్బినా ఒక రోజు 2 రోజులు ఆగితే కానీ పొంగుతుంది. బట్ నేను పెరుగు తోడు పెట్టినట్టు మా పనావిడ చూపించింది కదా, అలాగే పెట్టేసి బాగా వేడిగా బట్టలు కప్పేసి రగ్గులు అవి కప్పి మనిషికి కప్పినట్టు పెడితే పొద్దునకి పొంగింది. 7 గంటలకు రుబ్బినామండి. గోరువెచ్చని నీళ్ళు వేసి రుబ్బినాను. పొద్దున ఇడ్లీలు అంటే ఇది సాయంత్రం పెట్టింది. పొద్దున ఇంకొంచెం తక్కువ సాఫ్ట్ వచ్చింది, 95% పొంగింది. సాయంత్రానికి బ్రహ్మాండంగా పొంగింది. అట్లాగే కప్పి పెడితే ఇలా టిష్యూ వేస్తుంటే మా పాప చెప్పింది, టిష్యూ అంటే నేను కిచెన్ టవల్స్ వేస్తాను కదా, టిష్యూ వేస్తే పల్చగా ఉంటుంది, పేపరు తీయడం కష్టము. అమ్మ కిచెన్ టవల్స్లో లైట్గా ప్లాస్టిక్ ఉంటుంది, వాడద్దు అని చెప్తుంది 2 ట్రిప్స్ నుండి. మీకు తెలుసో లేదో చూడండి, నాకు కూడా చెప్పండి అది కరెక్టో కాదో. కిచెన్ టవల్స్లో లైట్గా ప్లాస్టిక్ ఉంటుంది అని. మళ్ళీ మనం ముక్కు తుడుచుకునే టిష్యూస్ ఉంటాయి కదా, అవి ప్యూర్ టిష్యూస్ అమ్మ అని చెప్పింది. సో ఎవరైనా నా వీడియో ద్వారా టిష్యూస్ వాడుతుంటే తెలుసుకొని వాడండి. నేను కూడా ట్రై చేస్తాను నెక్స్ట్ టైం నుండి టిష్యూ వేయకుండా. బట్టనే వాడమంటుంది. బట్ట పిండడం చాలా కష్టం అండి. ఏమవుతుందంటే దానికి అంత స్టిక్కీగా ఉంటుంది, చాలా కష్టం అనేసి వాడట్లేదు. టిష్యూ వాడే వాళ్ళు ఆలోచించుకొని వాడండి.